ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఎంత సింపుల్గా ఓపెన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, దాని మీద క్లిక్ చేస్తే ఇలా హోమ్ పేజ్ వస్తుంది ప్రతి ఒక్కరికి. ఓకేనా, ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇలా చూపిస్తుంది. ఇది కాదు, వేరేది. వన్ సెకండ్. యా, ఇది నో ఛానల్ అని ఉంది కదా, అది అందరికీ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది. క్రియేట్ ఛానల్ మీద అంటే పైన నా నేమ్ కనిపిస్తుంది కదా, వైష్ణవి అనేసి. సో అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇంతే, ఇక్కడ మన నేమ్ అడుగుతుంది. సో నా నేమ్ ఉంది, మార్కెటింగ్ అని యాడ్ చేసుకోవాలి. చేస్తున్నాను, డాట్ పెట్టేసి మార్కెటింగ్ యాడ్ చేసేసేయాలి. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసేస్తా. ఇప్పుడు మనకి ఇది మన నేమ్ కనిపించేది, ఇది హెడ్లైన్. ఇది హెడ్లైన్ అన్నీ ఉన్నాయి కాబట్టి తీసేసాను, మార్కెటింగ్ అని యాడ్ చేద్దాం. సో తీసుకోలేదు, ఎందుకంటే నేను ముందు మార్కెటింగ్ అని క్రియేట్ చేస్తున్నాను, వైష్ణవి మార్కెటింగ్ అనేసి. సో అందుకోసం తీసుకోలేదు. నేను ఒక లెటర్ ఏదైనా యాడ్ చేస్తాను, నెంబర్. మీరు నీ నేమ్ అండ్ మార్కెటింగ్ తీసుకుందాం అనుకోండి, మీరు కంటిన్యూ అవ్వండి. లేదు తీసుకోకుంటే ఏదైనా ఒక నెంబర్ యాడ్ చేసి కంటిన్యూ చేసేయచ్చు. ఓకే, సేవ్ మీద క్లిక్ చేసేద్దాం. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ పిక్చర్ పెట్టుకోవాలి. పిక్చర్ ఏదైనా పెట్టుకోవచ్చు. మార్కెటింగ్ సంబంధించింది అయితే కొంచెం మనకి మంచిగా వ్యూస్ వస్తాయి. ఓకేనా, మార్కెటింగ్ సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ పెట్టుకోండి, బాగుంటుంది. ఓకే, క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేశాను కాబట్టి క్రియేట్ అయిపోతుంది. ఛానల్ కూడా క్రియేటెడ్ అని వచ్చింది. ఇది ఓకేనా, మన ఛానల్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎన్ని వ్యూస్ వెళ్ళింది మన ఛానల్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మనం ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చూపిస్తాను. వన్ సెకండ్. యా, ఇక్కడ పెన్సిల్ లాగా కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రొఫైల్ మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ కూడా ఒక మార్కెటింగ్కి సంబంధించింది ఇవ్వండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఛానల్ మంచిగా వ్యూస్ వెళ్ళాలి కాబట్టి మార్కెటింగ్ సంబంధించిన డిస్క్రిప్షన్ ఇస్తే బాగుంటుంది. ఓకే, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోతుందో. ఇంతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు మనం వీడియోస్ పోస్ట్ చేయొచ్చు.